హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ సిసిరా కలెక్షన్స్. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో అండ్ అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్. సో చాలామందికి మీషో కోసం అయితే డౌట్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ చాలామంది రెస్పాన్స్ అయ్యి అయితే చాలామంది మెసేజ్ అనేది చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి. సో కొంతమంది ఉన్నారు, చాలామంది స్టూపిడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కొంతమంది మాత్రమే అండి, అందరూ కాదు. వ్యూస్ కోసం చేస్తున్నారా, మీకేం తెలియకుండా ఏం చెప్పేస్తున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తారండి. సో నేను థంబ్నెయిల్ ఒకటి పెట్టి వీడియోలో ఒకటి చెప్పడం కాదు. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో థంబ్నెయిల్లో ఏదో పెట్టాను అంటే టైటిల్లో ఏది పెట్టానో సో వీడియోలో కూడా అదే ఉంటుందండి. సో వేరే మ్యాటర్ అయితే ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ని నేను మన ఛానల్లో పెట్టే వీడియో అనేది ప్రతి వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తే మీషో కోసమైనా సరే, వేరే షాపింగ్ వీడియో అయినా సరే, ఏదైనా సరే సో లాస్ట్ వరకు అయితే వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకు అర్థమవుతుందండి. అండ్ చాలామంది కూడా ఇంకా ఎలా అంటే నేను వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్పినా సరే ఇంకా కింద కామెంట్ అనేది చేస్తున్నారండి. సో నేను వీడియోలో చెప్పలేని విషయాలు అడగండి, కామెంట్ అనేది చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ కొంతమందికి చెప్పాను కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్తాను కూడా చెప్పండి. సో అంతగా మించి ఇంకా నేను ఏం చేయలేను. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే నేను వెంటనే రిప్లై కూడా ఇస్తున్నా అండి. సో అంత నెగ్లెక్ట్ కూడా చేయట్లేదు. వెంటనే వాళ్ళు పెట్టిన వెంటనే ఒకవేళ నేను ఫోన్లో అందుబాటులో ఉంటే కంపల్సరీ రిప్లై అనేది ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పినాను కదండి, థంబ్నెయిల్లో మీషోలో నేను ఎంత మనీ ఎర్న్ చేశాను, చాలా ఫ్రీగానే ఎర్న్ చేశాను అండి. సో ఎటువంటి ₹1 ఖర్చు లేకుండా నేనైతే మీషోలో సేల్స్ కింద జాయిన్ అయ్యాను. సో వీడియోలో అయితే ఫుల్ వర్క్ చూడండి, నేను ఫుల్ డీటెయిల్స్ అని చెప్తాను. మీషోలో ఇప్పటివరకు నేను ఎంత మనీ ఎర్న్ చేశాను, ఎంత మనీ నాకు ఎంత అకౌంట్లోకి అయితే వచ్చింది, సో ఈ ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్తా అండి. ఫస్ట్ అయితే మీషో అయితే చాలా జెన్యూన్ అండి. సో ప్రతి వీడియోలో నేను చెప్పేది ఇది ఒక్క విషయమే చెప్తాను ఫస్ట్ గుండా అయితే. సో ఇంట్లో ఉండే ప్రతి ఆడవాళ్ళు అయితే మనం మీషోలో అయితే సేలర్స్ కింద జాయిన్ అయ్యి సో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అండి. సో మనం ఒక ₹1000 నుంచి స్టార్ట్ చేయొచ్చు, అంటే 5000 నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఎక్కువ బల్క్లోనే తెచ్చుకోవాలని చెప్పే రూల్ ఏం లేదు. సో మనకి సింగిల్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కదండి హోల్సేల్ షాప్లో. సో అక్కడి నుంచి సింగిల్ సెట్స్ కూడా తెచ్చుకుని మనం క్యాటలాగ్ అనేది మీషోలో అప్లోడ్ చేసి మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆర్డర్స్ అనేవి వస్తాయి. సో చాలామంది ఒకరి మీద డిపెండ్ అయిపోయి ఉంటారు కదండి. సో వాళ్ళకైతే చెప్తున్నాను. సో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన ఓన్ మనీతో మనం ఏదైనా కొనుక్కునే విధంగా అయితే ఉండాలి, ఒకరిని అడిగే విధంగా అయితే ఉండొద్దండి. సో ఇప్పటి జనరేషన్లో అయితే సో ఇంట్లో ఉండి చాలామంది అయితే ఓన్గా అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తారండి. సో అటు బయటికి వెళ్ళి వర్క్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, పిల్లలతో ఉండేవాళ్ళు, అండ్ అలాగే వంటింటికి పరిమితం అయిపోయి ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి సాధించాలి, చేయాలని చెప్పేసి ఇంట్లో ఉండే చిన్న చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ప్రతి ఉమెన్ అయితే చాలామంది టైం వేస్ట్ చేయకుండా సో చాలామంది అయితే బిజినెస్ అనేది ఇంట్లోనే చేస్తున్నారండి. సో వాళ్ళకైతే హ్యాట్సప్ నిజంగా. సో అలాంటి వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీషోలోనే డైరెక్ట్గా మనం ఇందులో సేల్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇందులో మనం డౌన్లోడ్ చేసి గ్రూప్ అనేది క్రియేట్ చేసి ఆన్లైన్లో పెట్టవచ్చు అండి. సో డైరెక్ట్గా సేల్ కూడా చేయొచ్చు. ఇంకొకటి ఇప్పుడు సేలర్స్ కింద చెప్తున్నారు కదా. సో ఇంతకుముందు నేను అలాగే చేసేదాన్ని, ఎటువంటి ప్రోడక్ట్స్ నా దగ్గర లేనప్పుడు మీషోలో నేను ప్రోడక్ట్స్ అనేవి తెచ్చుకొని సో గ్రూప్ అనేది క్రియేట్ చేసి మీషోలో ఐటమ్స్ అనేవి నేను పంపించేదాన్ని. సో ఇప్పుడైతే అలా కాదు. సో మనం నెక్స్ట్ వేరే వాళ్ళకి రిఫర్ చేసినా సరే అమౌంట్ కూడా వస్తుంది, ఇలా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో మీషో అయితే చాలా బెస్ట్ యాప్ అండి నిజంగా. అన్ని విధాలుగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సో చూసారు కదా, ఫ్రెండ్ రిఫరల్ కూడా మనకి మనీ వస్తుంది. సో ఇప్పుడైతే సప్లయర్ హబ్ ఉంది కదా, సో దాంట్లోకి అయితే వెళ్ళిపోదాము. సేలర్స్ అకౌంట్ ఇది, డైరెక్ట్ సేలర్స్ అకౌంట్, మన ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేసే అకౌంట్ ఇది, సేలర్స్ అకౌంట్. సో ఇందులో చూసారు కదా ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి కొత్తగా అయితే ఎలా చేయాలి ఏంటి అని చెప్పి స్టెప్స్ అనేవి ఉండే. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓపెన్ చేసేసాను కాబట్టి ఇందులో ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు చూసారు కదా, ఇది వచ్చేసి
ఇవి ఇప్పుడు ఆర్డర్స్ ఏం రాలేదు. సో రెడీ టు ఆర్డర్స్ అండి ఇవి. నేను ఆర్డర్స్ తీసుకుని యాక్సెప్ట్ చేసి, సో ఒకటి మాత్రమే యాక్సెప్ట్ చేశాను, లేబుల్ డౌన్లోడ్ చేశాను. డెలివరీ వాళ్ళు కూడా చూపిస్తుంది. సో ఎవరు వస్తారో కొరియర్ పికప్కి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారండి. అంటే ఈకమ్ నుంచి వస్తారా, డెలివరీ నుంచి వస్తారా, అది కూడా మనకి లేబుల్ డౌన్లోడ్ చేస్తే చూపించేస్తుంది. సో మిగతా 2 అయితే నేను డౌన్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఒకటి ఏంటో సర్వీస్ ప్రాబ్లమో లేకపోతే కొరియర్ ప్రాబ్లమో తెలియదు కానీ, సో ఇదైతే డౌన్లోడ్ అవ్వట్లేదండి. సో నేను ఇంకా ట్రై చూసారు ఇలా చూపిస్తుంది. సో ఇంకా ట్రై చేసి అలాగే వదిలేసాను. ఇంకొకటి అయితే శారీ అనేది ఆర్టీఓ రిటర్న్ వచ్చింది. సో అదైతే మళ్ళీ ఆర్డర్ వచ్చింది నాకు. సో వస్తే నేను అలాగే పెండింగ్లో పెట్టేశాను. సో ఇవన్నీ ఇప్పుడు నాకు షిప్పింగ్ అయిపోయినవండి. సో పక్కన షిప్పింగ్ అయితే ఉంది కదా, ఇవన్నీ షిప్పింగ్ అయినవి. సో ఈ మంత్ అయితే సో చాలా ఆర్డర్స్ వచ్చాయని చెప్పాను కదండి, ఇవి షిప్పింగ్ అయినవి. దగ్గర దాదాపు ఒక 11 ఆర్డర్స్ ఉన్నాయి ఇందులో, చూసారు కదా. సో షిప్పింగ్ అయినవి, ఇంకా డెలివరీ అవ్వలేదు కస్టమర్కి. అండ్ క్యాన్సిల్, ఇక్కడ పక్కన క్యాన్సిల్ ఉంది కదా, క్యాన్సిల్ ఆప్షన్లో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయిన ఆర్డర్స్ అండి. సో చెప్పాను కదండి, నా దగ్గర అప్పుడు ప్యాకింగ్ కవర్స్ లేవు అని చెప్పేసి అన్నా కదా. సో ప్యాకింగ్ కవర్స్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టడానికి టైం పట్టేసింది. సో అవి రావడానికి టైం పట్టింది కాబట్టి ఈ లోపల ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. సో అదన్నమాట. సో చాలా మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అండి మీషో సెల్లర్స్ అకౌంటు. సో ప్రతి ఒక్కరికైతే బాగా యూజ్ అవుతుంది. సో ఇంట్లో ఉంటూ మనం ఖాళీగా టైంపాస్ చేసే కంటే సో ఇలాంటి బిజినెస్ అనేది చేసుకుంటే చాలా మంచిది. సో మంచి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇన్వర్టర్ ఉంది కదండి, ఇక్కడ ఇన్వర్టర్ వచ్చేసి ఇవన్నీ నేను క్యాట్లాగ్ అప్లోడ్ చేసినవి. పక్కన ఆర్టీవీకి వచ్చేస్తే రిటర్న్కి వచ్చేస్తే ఇక్కడ చూసారు కదా, మనకి ఏదైనా రిటర్న్ వస్తే ఎలా చూసుకోవాలి, రిటర్న్ ట్రాకింగ్ ఉంది కదా. ఇది వచ్చేసి ఆర్టీఓ రిటర్న్ కాదు, అంటే కాల్ చేయకపోయినా ఏదైనా సరే ఆర్టీఓ రిటర్న్ వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు మనకి ఛార్జెస్ పడవు. కస్టమర్ రిటర్న్ వచ్చినప్పుడు ఛార్జెస్ పడతాయి మనకి. సో ఇది ఆర్టీఓ రిటర్న్ వస్తుంది. ఇందాక చెప్పాను కదండి, ఆ శారీ యాక్సెప్ట్ చేయలేదు, ఈ శారీ వస్తే సో ఇప్పుడు వచ్చిన ఆర్డర్ యాక్సెప్ట్ చేసి నేను శారీ పంపిస్తాను. సో దానివల్ల అలా పెండింగ్లో పెట్టేసాను. ఈ శారీ రావడానికి టైం పడుతుంది కాబట్టి. సో ఈ లోపల క్యాన్సిల్ అయిపోవచ్చు ఆ శారీ. సో అవ్వకపోతే నేను షిప్పింగ్కి పంపించేస్తాను కొరియర్ వాళ్ళకి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ చూసారు కదా, సిసిర కలెక్షన్స్ 3.3 రేటింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ సపోర్ట్లోకి వెళ్తే ఇక్కడ చాలా ఉన్నాయి చూసారు. ఆర్టీఓ రిటర్ను, ఎక్స్చేంజ్, క్యాటలాగ్ ఫొటోస్, డీటెయిల్స్, పేమెంట్ కోసం, ఇన్వర్టర్ డీటెయిల్స్ కోసం ఇవన్నీ. సో టికెట్ రేజ్ అంటే ఎలా చేయాలని చెప్పేసి చాలామంది కామెంట్ కూడా చేశారండి. సో టికెట్ రేజ్ అంటే ఇలా సపోర్ట్లోకి వెళ్తే ప్రతి ఒక్కటి మనకి, అదర్స్లోకి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. న్యూ ట్రైనింగ్కి ఇలాగా న్యూ ట్రైనింగ్ మాకు కాల్ చేయండి అని చెప్పేసి, న్యూ ట్రైనింగ్కి క్యాటలాగ్ అప్లోడ్ ఎలా చేయాలి, అండ్ సో క్యాటలాగ్ ఇంకా చాలా మనీ కోసం కానీ, సో ఇంకా చాలా ఉంటాయి. సో అని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అయితే క్యాటలాగ్ అప్లోడ్ కోసం అన్నీ ఉంటాయండి. ప్రతి డీటెయిల్స్ అనేవి మన టికెట్ రేస్ చేస్తే వాళ్ళు కాల్ చేస్తారు. ఫస్ట్ అయితే వాళ్ళు హిందీ, ఇంగ్లీష్లో కాల్ చేస్తారు. సో మనకు రాదని చెప్పేసి వాళ్ళు 2 days 3 days టైం తీసుకొని మనకు తెలుగు వాళ్ళని కాల్ అనేది కనెక్ట్ చేస్తారండి. సో చూసారుగా, ఇవన్నీ రేటింగ్ ఇచ్చినవి. కస్టమర్స్ రేటింగ్ ఇవ్వడం వల్ల ఇలా కనిపిస్తాయి మనకి. సో వెంటనే అప్డేట్ అయితే అవ్వదండి. సో మన ప్రొఫైల్ అనేది సో వేరే వాళ్ళకి షేర్ చేస్తే, సో మనం ఏం క్యాటలాగ్ అప్లోడ్స్ అనేవి చేసామో అవన్నీ వాళ్ళకి ఫొటోస్ కనిపించవు. కొంతమందికి చాలామంది అడుగుతారు, సో నా అకౌంట్లో అయితే నేను పెట్టిన ఫొటోస్ ఏమీ కనిపించట్లేదు అని చెప్పేసి అది కూడా చాలామంది అడిగారండి. సో అదేంటంటే అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. వెంటనే మీరు అకౌంట్ ఓపెన్ చేసినాక, ఫొటోస్ అప్లోడ్ చేసినాక వెంటనే అయితే మీ ప్రోడక్ట్స్ చూపించడం వేరే వాళ్ళకి అది ఎంత పాసిబుల్ కాదండి. సో ఎందుకంటే సో మీరు మెల్లగా అయితే అందులో అయితే జాయిన్ అయినాక, ఆర్డర్స్ వచ్చినాక కొంచెం టైం అనేది తీసుకుంటుంది మీది అప్డేట్ అవ్వడానికి. సో అలా అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
నా పేమెంట్ అస్సలైంది ఇది. సో ఇప్పటివరకు వచ్చిన నాకు పేమెంట్ వచ్చేసి 11,951 రూపీస్ అయితే ఇప్పటివరకు సో నా ప్రొడక్ట్స్ అనేవి అమ్మి మీషోలో నాకు వచ్చిన అమౌంట్ ఇది 11,951 రూపీస్. సో చూసారు కదా, ఇవన్నీ నాకు వచ్చిన పేమెంట్ అండి. సో లాస్ట్ పేమెంట్ వచ్చేసి 4th వచ్చింది, ఏప్రిల్ 4th. సో అలా ఇవన్నీ నాకు వచ్చిన పేమెంట్సే విత్ డేట్తో టైంతో సహా ఏ ప్రోడక్ట్కి ఎంత వచ్చింది ఏంటని చెప్పేసి ప్రతి దానికి విత్ ప్రూఫ్తో అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, చూసారు కదా, ఇవన్నీ పేమెంట్సే నాకు వచ్చిన పేమెంట్స్ అండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఏ శారీకి ఏ పేమెంట్ వచ్చింది, ఎంత ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కటైతే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో చూసారు కదండి. సో నాలాగా మీరు కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటూ ప్రతి ఒక్కరు మనీ అనేది సంపాదించుకోవచ్చండి. సో మనకంటూ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ప్రతి దానికి మన ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడడం కూడా కరెక్ట్ కాదు. సో ఏముంది కరెక్ట్ కాదంటే అంత ఇదేంటండి అని చెప్పేసి అనుకోవచ్చు. సో మన వాళ్ళే కదా అని చెప్పేసి అనుకోవచ్చు అండి. సో అదేంటో మీరే ఇంట్లో వాళ్ళకి సాయం చేయొచ్చు కదండి. సో మీ హస్బెండ్కి అయినా సరే, మీ మదర్కి అయినా సరే, ఎవరికైనా సరే మీరే ₹1 అనేది ఇంట్లో సాయం చేస్తే, హెల్ప్ చేస్తే వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వాళ్ళ మనీతో పాటు మీ మనీ కూడా యాడ్ అయితే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో కొంచెం పిల్లలతో ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిగా అయితే యూజ్ అవుతుందండి. సో అది నేను చెప్పాను అన్నమాట. సో ప్రతి ఒక్కరు మీషోలో అయితే జాయిన్ అయ్యి సో ఫస్ట్ ఒక 10,000 నుంచి అయినా, 5,000 నుంచి అయినా, 3,000 నుంచి అయినా ఇప్పుడు మనం సింగిల్ సెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చాలామంది అడుగుతున్నారు, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఐటమ్స్, శారీస్ అని చెప్పేసి అడిగారు. సో అది కూడా ఒక రోజునైతే నేను వీడియో చేస్తానండి, కంపల్సరీ అయితే వీడియో చేస్తాను. సో నేను పెట్టే వీడియో అనేది మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది మీషో కోసం అయితే. సో ఇప్పుడు మీరు పెట్టి కామెంట్స్ పెట్టి అయితే నేను నెక్స్ట్ ఏ వీడియో చేయాలి ఏంటని చెప్పేసి కూడా నేను ట్రై చేస్తాను అండి. సో ప్రతి ఒక్కరు కామెంట్ అనేది చేయండి. సో లైక్ చేయడం మర్చిపోతున్నారు, వీడియో చూస్తున్నారు లైక్ చేస్తలేదు. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈ శారీ చూసారు కదా, ఈ శారీకి అయితే పెద్ద అంటే దీనికి పెద్ద స్టోరీ ఉందండి. సో ఇదేంటంటే రాంగ్ రిటర్న్ వచ్చేసింది నాకు. సేమ్ యాజ్ ఇదే శారీ వేరే కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదే మోడల్లో. సో క్లెయిమ్ చేశాను కానీ నాకు అమౌంట్ కూడా రాలేదండి. సో నేను ఈజీగా వదిలేసాను, ఎందుకంటే సో ఒక దాంట్లో అమౌంట్ పోయినా ఒక దాంట్లో అమౌంట్ వస్తుంది కాబట్టి ఇదంతా కామనే సరే నాకు అని చెప్పేసి లాస్ వచ్చినా సరే వదిలేసాను, పెద్ద పట్టించుకోలేదు. సో అలా మనం వదిలేసినప్పుడే మనకి మైండ్ అనేది బాబోయ్ అమౌంట్ పోయింది, మన ప్రోడక్ట్ పోయింది అని చెప్పేస్తే మనం ముందుకు వెళ్ళలేమండి. సో అది పోయింది, ఇంకొక దాంట్లో మనం మనీ ఎర్న్ చేసుకుంటున్నాం కదా. సో అలా థింక్ చేయండి. సో ప్రతి దానికి మనం చేయలేము, ఏది అవ్వదంటే అవ్వదండి. సో చేస్తాము, అవుతుంది, సరే నిన్న అవ్వలేదు రేపు అవుతుంది కదా అని చెప్పేసి అనే మైండ్ సెట్తో ఉంటే సో ప్రతి ఒక్కరు అయితే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. సో మనల్ని తక్కువ చేసి చూసేవాళ్ళు, సో మనీ ఉంటేనే ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చేది. సో ఎవరైతే తక్కువ చేసి చూస్తారో వాళ్ళందరూ మనల్ని అదే రెస్పెక్ట్తో అయితే మనల్ని అయితే ట్రీట్ చేస్తారండి. సో ఆ పొజిషన్లో అయితే మనం ఉండాలి. సో ఒకరి మీద ఆధారపడవద్దు. సో నేను చెప్పేది అది. సో ప్రతి ఒక్కరైతే ఈ ఆపర్చునిటీ అనేది యూస్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. సో కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.